జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. భద్రాచలంలో రాముడిని నారాయణుడు అని వేస్తూ ఉంటారంట. ఆడుండే రాముడికి నారాయణుడిగా పేరు మార్చేస్తూ ఉంటారంట, రామనారాయణ అనేసి. ఇది ఈ అన్నదాన చిదంబర శాస్త్రి బ్యాచ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుపులు మొదలుపెట్టినారు. భద్రాచలం గుడిని ఆక్రమించాలని, అక్కడికి పోయి అడ్డబొట్లు పెట్టాలనేసి. ఆడ రాముడిని నారాయణుడు అనకూడదంట, శివరాముడు అనేసి అనాలంట. ఈ ఏడుపు బ్యాచ్కి నేను అడుగుతూ ఉండేది ఏమంటే, అల్లాతత్వంలో రాముడు అల్లరారినాడు అనేసి ఒక పాటను రాసుకున్నారు, రామదాస్ సినిమాలో రాసి ప్రచారం చేసినారు. దీని గురించి మీరు ఎందుకు ఆడవరు? దీని గురించి మీరు ఎందుకు కోర్టుల్లో కేసులు వేయరు? ఈ పాటని నిర్మూలించాలి కదా, డిలీట్ చేయించాలి కదా, తీయించాలి కదా. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేసులు పెట్టి లీగల్గా దీన్ని సామాజిక మాధ్యమాల్లో కానీ, ఆ సినిమాలో కానీ ఆ రికార్డింగ్స్ని పర్మనెంట్గా డిలీట్ చేయించాలి కదా. మళ్ళీ వీడు సినిమాలో కథానాయకుడుగా, వీడు సినీ నటుడు రవితేజ అనేటోడు రావణాసురుడి ఫ్యాన్ వాడు. అట్లని వాడే చెప్పినాడు. వాని సినిమాలో మొన్న నాకు ఒక మిత్రులు ఒకరు నాకు ఒక పాటని వీడియో లింక్ పంపించినారు. దాన్ని చూస్తే దాంట్లో ఇద్దరు సినిమా ఆడవాళ్ళు, హీరోయిన్లు, సినీ నటులు అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని గెంతులు వేస్తూ ఉంటారు, డ్యాన్స్. ఆ పాట ఏమనేసి అంటే, లంగా ఊడిపోయిందంట, ఓణి ఊడిపోయిందంట, జాకెట్ ఊడిపోయిందంట అనేసి మళ్ళీ అయ్యో రామ అనేసి పాట. రాముడి పేరుని, కృష్ణుడి పేరుని వీళ్ళు సినిమాల్లో తీసుకొని ఇట్లాంటి బూత్ పాటల్లో యాడ్ చేసి, రికార్డింగ్లు చేసి, ప్రసారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటా అంటే, డ్యాన్సులు కట్టి. దీని గురించి మీరు ఎందుకు ఆడవరు, ఈ అన్నదాన చిదంబర శాస్త్రి బ్యాచ్ వాళ్ళు అనేసి అడుగుతున్నాను. ఈ అల్లాతత్వంలో రాముడు అలరారినాడు అనేది, ఈ సినిమా పాటల్లో ఇట్లా రాసుకొని ప్రచారాలు చేసేది, ఇవన్నీ మన దేవాలయాలకి, మన చరిత్రకి భంగం కాదా? వీటి వల్ల మన మనోభావాలు, ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా? వీళ్ళు శ్రీరామనవమి వచ్చిందంటే దగ్గరలో ఏడుపులు మొదలు పెడతారు, ఈ అడ్డబొట్టు బ్యాచ్ భద్రాచలం మీద. భద్రాచలంలో రాముడే కదా, నారాయణుడే కదా రాముడిగా అవతరించినాడు. మళ్ళీ అట్లాంటిది శ్రీరామదేవుని రామనారాయణ అని కీర్తిస్తే మీ సొమ్మేం పోయింది? దీన్ని ఎందుకు ఏడుస్తారు అనేసి అడుగుతూ ఉన్నాము. వీళ్ళకి చెంపపెట్టుగా సమాధానాలు ఇస్తూనే ఉండారు అందరూ. వైదికులు ఇస్తూ ఉండారు, నిజమైనటువంటి బ్రాహ్మణులు, ఆలయంలో అర్చకులుగా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కూడా సమాధానాలు ఇస్తూ ఉంటారు. అయినా కానీ వీళ్ళ ఏడుపులు ఆపలేదు. వీళ్ళు కొంతమంది చిల్లర రౌడీలను వెంటేసుకొని బూతు మాటలు మాట్లాడే విధంగా ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉంటారు.